లోకేష్ 6th క్లాస్ జస్ట్ కూడా మాకు వెనకాల నీళ్ళు వస్తాయో మళ్ళీ బాత్రూమ్ పోవాలంటే నీళ్ళు అవుతుంది. మళ్ళీ వెనకాల లైట్లు గిట్టంగానే ఎప్పుడు ఇది హాస్టల్ కూలిపోతుంది. పండుకున్నప్పుడల్లా పెచ్చల మీద పడుతుంది. మళ్ళీ వెనకాల పోవాలంటే ఈ విధంగా లైట్లు లేకుండా భయం అవుతుంది. నైట్ పూట మళ్ళీ వర్షం పడ్డప్పుడు ఈ విధంగా ముంగట నీళ్ళు మస్తు అవుతున్నాయి. మళ్ళీ రూమ్లలోకి వచ్చినప్పుడు పండుకోవడానికి గిట్టంగా ఇబ్బంది అవుతుంది. కొత్త బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాను. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈ హాస్టల్ పరిస్థితి చాలా బాగలేదు. నైట్ మేము పండుకున్నప్పుడు పెచ్చలు ఊడి పడుతున్నాయి. అలాగే ఈ వర్షాకాలం వస్తే మొత్తం చుట్టూ నిండిపోతాయి వాటర్స్. బాత్రూమ్లు గిట్టంగా లేవు. ఈ సిరిపుర హాస్టల్ గిట్టంగా ఇలా వేరే హాస్టల్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాను. నా పేరు రాజేందర్ సార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. సిరిపుర స్కూల్లో చదువుతున్నాను సార్. మాకు ఉండడానికి బీసీ హాస్టల్ ఉంది, కానీ మొత్తం క్రాక్స్ వస్తున్నాయి సార్. వర్షం పడేటప్పుడు ఎప్పుడు కూలిపోతుందా అని భయంతో ఉన్నాం సార్. వర్షం పడినప్పుడల్లా పెచ్చలు పడుతుండే సార్. మొత్తం నీళ్ళు వస్తుండే, లోపల పండుకోవడానికి జాగా ఉండకపోతుండే. బయట మొత్తం నీళ్ళు నిండుతుండే సార్. బాత్రూమ్ వెళ్ళాలంటే భయం అవుతుండే సార్. మొత్తం వెనకాల లైట్లు ఏం ఉండకపోతుండే సార్. మొత్తం ఇబ్బందిగా ఉంది సార్. మాకు కొత్త స్థలం, హాస్టల్ కట్టడానికి కొత్త స్థలం కావాలని గవర్నమెంట్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. జియానిష్ కుమార్, ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ 8th క్లాస్. ఈ హాస్టల్ బాగాలేదు. ఈ క్రాక్లు వచ్చేసాయి. వెనకాల బాత్రూమ్లు మంచిగా లేవు. మా తోటి విద్యార్థులు కూడా ఇలా వాటర్ నిండినప్పుడు ఇంటికైనా అప్ అండ్ డౌన్ చేసినారు. అప్ అండ్ డౌన్ చేస్తే మాకు కూడా అప్ అండ్ డౌన్ చేయాలనిపించింది, కానీ మేము చేయలేము. హాస్టల్ ఉండాలనుకుంటే ఉన్నాను. అట్లయితే ఏం చేసినాం, వెనకాల వాటర్ నిండితే మేము ఇంటినే అనుకున్నాం. ఇలా మొత్తం వాటర్ నిండి నుండి అట్లే హాస్టల్ కొత్తగా గవర్నమెంట్ కొత్తగా ఇది 1977లో ప్రారంభించుకోవడం జరిగింది సిరిపురలో. ఇప్పటికీ 2024 అవుతుంది. శిథిలావస్థకు చేరింది. దీంట్లో వర్షం పడితే మొత్తం ఇంట్లోనే వాటర్ ఉంటుంది. బాత్రూమ్లు సరిగ్గా లేవు. వాటర్ మిషన్ పడితే నీళ్ళే వస్తే నీళ్ళు వస్తే, లేకపోతే లేదు. లేదా ట్యాంకర్ అన్న తెచ్చుకొని పోసుకోవాలి. స్నానాలు గిట్ట ఉండే స్కూల్లో పక్క జెడ్పీకే స్కూల్ ఉంది. దాంట్లో పోయి స్నానాలు చేసుకుంటారు, వస్తారు పిల్లలు. దీన్ని గ్రహించి కొత్తగా బీసీ హాస్టల్ కొత్తది శాంక్షన్ చేయగలరని మనది. మా సిరిపుర గ్రామంలో బీసీ హాస్టల్ చాలా శిథిలావస్థలకు వచ్చింది. దాని దగ్గర పిల్లలకు కూడా అంత వర్షం పడితే ఒక ముఖాలు మట్టి నీళ్ళు ఉంటున్నాయి. దాని కింద పిల్లలు ఉండడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఎవరు వచ్చిన వార్డెన్లు కూడా ఈ హాస్టల్ను గురించి ఉండడానికి కూడా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. ఇంకోటి ముఖ్య విషయం ఏంటంటే, ఈ హాస్టల్ చుట్టుముట్టు కూడా అంత బాగాలేదు. దీన్ని వేరే స్థావల జాగాలకు మారిస్తే చాలా మంచిగా ఉంటుంది. హాస్టల్ మాత్రం చాలా డేంజర్ ఉంది. పిల్లలకు కూడా అపాయం జరిగే పరిస్థితి ఉంది. దీనికి నందేళ్ళ అప్పుడు వేసిపోయిండు. అప్పుడు కాలంలో చాలా డౌన్లో ఉండే. ఇప్పుడు ఇక్కడ అన్ని రోడ్లు వెరుగుట్ల హాస్టల్ డౌన్ అయిపోయింది. రోడ్లు హైట్ అయిపోయింది. ఉన్న వర్షపు నీళ్ళు హాస్టల్లోకే వస్తున్నాయి. దీన్ని తొందరగా మాత్రం చర్య తీసుకోకపోతే ఈ హాస్టల్ కింద పిల్లలకు చాలా ప్రమాదం జరుగుతుంది. దీనికి హెచ్చరిస్తున్నాం. ఎందుకు రకంగా ఇక్కడ ఊరు వాళ్ళు కూడా ఈ హాస్టల్ను చూసి అంతా దీన్ని వేరే జాగాలకు మార్చాలని చెప్తున్నారు. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది ఉంది. తొందరగా దీని హాస్టల్ను మాత్రం చర్య తీసుకొని తొందరగా దీన్ని కొత్తగా ఎక్కడ చేస్తే బాగుంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.